నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుమలలో వర్షంతో పాటు భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని టీటీడీ సూచించింది. తుఫానుతో దక్షిణ కోస్తా రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ, కొన్ని చోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుమలలో వర్షంతో పాటు భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని టీటీడీ సూచించింది. తుఫానుతో దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ, కొన్ని చోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మున్రాజ్ అందిస్తారు. మున్రాజ్, చెప్పండి, ఫెంగల్ తుఫాను ప్రభావం రాయలసీమ జిల్లాల్లో బాగా కనిపిస్తుంది, వివరాలేంటి? చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతిలో ఫెంగల్ తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తుఫానుగా మారడంతో నిన్న ఉదయం నుంచి కూడా తిరుమల అలాగే తిరుపతి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెల మధ్యాహ్నం కారైకల్ మహాబలిపురం మధ్య తుఫాన్ దాడుతుందనేసి చెప్పి, తీరం దాడుతుందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో గత రాత్రి నుంచి కూడా తిరుమలలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో భక్తులు కొంత అసౌకర్యానికి గురవుతున్నారు. అలాగే తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నుంచి మోస్తరు వర్షం కంటిన్యూస్ గా కురుస్తుండటంతో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ దైనందిన జీవితాన్ని నిర్వహించుకోలేని పరిస్థితి తుఫాన్ కారణంగా నెలకొంది. అలాగే తీర ప్రాంత మండలాలైనటువంటి కోట, వాకాడు, చిల్లకూరు మండలాల్లో సముద్రపు అలలు భారీ ఎత్తున ఎగిసిపడుతుండటంతో ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకుని మత్స్యకారులను వేటకు పంపకుండా నిషేధించారు. అయితే తుఫాను ప్రభావం కారణంగా మరో 2 రోజుల పాటు, అంటే రేపు ఎల్లుండి వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసినటువంటి అధికార యంత్రాంగం వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. అయితే తీర ప్రాంత మండలాల్లో మాత్రం డివిజనల్ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఏ క్షణంగా ఎటువంటి ఇబ్బంది ఎదురవుతుందన్న దాని మీద, దాన్ని అనుగుణంగా ప్రజల్ని కాపాడేందుకు, అలాగే పశు సంపదను కాపాడేందుకు అవసరమైనటువంటి అన్ని ముందస్తు జాగ్రత్తలు కూడా జిల్లా యంత్రాంగం తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ మున్రాజ్.